సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి తీరాల్సిందే అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కేటీఆర్ సొంత ఆఫీస్ కాదని, ఆయన అందులో శాశ్వతంగా ఉండరని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తప్పనిసరిగా సీఎం ఫోటో పెట్టాలన్నారు. ఇదే ఇష్యూపై కాంగ్రెస్ కార్యకర్తలు ప్రశ్నిస్తే సహించలేక బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యానికి దిగారని ఫైర్ అయ్యారు. తామింకా అధికారంలో ఉన్నామని బీఆర్ఎస్ నాయకులు కలలు కంటున్నారని సెటైర్ వేశారు. ఈరోజు ఎమ్మెల్యేల కోసం క్యాంపు కార్యాలయం కట్టించింది ప్రజల ధనంతో. ఎమ్మెల్యేల కార్యాలయం నిర్మాణం చేసింది ప్రజా సొమ్ముతోటి. సిరిసిల్లలో కట్టింది కేటీఆర్ కోసం కాదు, ఎమ్మెల్యే కోసం. రేపు కేటీఆర్ ఎమ్మెల్యే ఉంటాడు, ఎవరు ఎమ్మెల్యే వస్తే అక్కడ రేపులో ఉంది ఎమ్మెల్యే కోసం, ఆర్ఎస్ఎస్ కోసం కాదు. అలాంటి ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టకుండా గిచ్చిగా పెట్టుకున్న ముందు బీఆర్ఎస్ పార్టీ సందర్భం చెప్తూ కేసీఆర్ గారి ఫోటో ఉంది. ఆయన 16 మాసాల క్రితం పదవి చూసి చేసినాము. ఎమ్మెల్యే సీఎంగా పదవి బాధ్యత నుంచి ఇంకా కూడా అక్కడ ఆనరబుల్ తెలంగాణ సీఎం అని కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే ప్రోటోకాల్ విరుద్ధమా కాదా ఆలోచన ఏమని ప్రజలకు చెప్తా ఉన్నాం. ప్రోటోకాల్ విరుద్ధంగా ప్రోటోకాల్ ఉల్లంఘించని మీరైతే ఈరోజు మమ్మల్ని ప్రోటోకాల్ ఉల్లంఘించని చెప్పిన మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు, ఎందుకు వినోద్ కుమార్ గారు మీరు ఉలిక్కి పడి మీరే గిచ్చుతారు, మళ్ళీ మమ్మల్ని గిచ్చికయ్యే పెట్టుకుని చెప్పడం సరికాదు. ఈరోజు ముందుగా మీరు ఎమ్మెల్యే కార్యాలయంలో విధిగా ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాల్సిందే చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు దానికి సంబంధించినటువంటి అంశంలో మరి ప్రభుత్వ అధికారులు సంబంధించిన సందర్భం బట్టి మాట్లాడే విధానం చేస్తారు. మరి మాట్లాడేది సపోర్ట్ విధంగా ఉందని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ కాపీలు అందించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించామన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి తుంగలో తొక్కిందన్నారు.